Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. నవంబర్ 27కి చెందినటువంటి వాక్య భాగం మొదటి దినవృత్తాంతాలు 23వ అధ్యాయం. దేనిలో రాజీ పడాలో, దేనిలో నిష్టగా ఉండాలో, అంటే రాజీ పడకుండా ఉండాలో, ఆ డిఫరెన్స్ తెలియకపోతే పరలోకాన్నే పోగొట్టుకుంటాం. ఎందుకు పరలోకాన్ని పోగొట్టుకుంటామంటే ఇవి రాజీ పడటం, నిష్టగా ఉండటం అనేది స్వార్థకి చెందినటువంటిది. స్వార్థలో రాజీ పడ్డామంటే మనల్ని పరలోకం తీసుకునేటువంటి స్వార్థనే కల్తీ చేసాం. కాబట్టి స్వార్థ ఉండదు, కాబట్టి పరలోకం ఉండదు అన్నమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇశ్రాయేలీలు కనాన్లో ప్రవేశించిన తరువాత వాళ్ళ పరిస్థితి మారింది. అంతవరకు గోత్రాలు కదులుతూనే వచ్చారు. ఒక చోట నుండి ఒక చోటకి క్యాంప్ వేసుకుంటూ 40 సంవత్సరాలు ఆ విధంగా ప్రయాణం చేసినటువంటి శిబిరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సైనికులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడైతే స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు. అర్బనైజేషన్ స్టార్టెడ్ అన్నమాట. దానికి సంబంధించినటువంటి మార్పులు అనేక విధాలుగా ఉండి ఉంటున్నాయి. మతపరమైనటువంటి రీతిగా, మరి ఆర్గనైజేషనల్గా కూడాను చాలా మార్పులు ఉంటున్నాయి. అవి మనం తెలుసుకోవాలి. తెలుసుకుని దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటో మనం గమనిద్దాం. ఇశ్రాయేలుల జీవిత నిర్మాణంలో కొన్ని విషయములు, అంటే మతపరమైనటువంటి విషయాలతో సహా దాని విధులతో ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినప్పుడు ఇక మార్పు చెందింది. ఏంటంటే ఇక సంచరించే గోత్రములు కావు. వీటిలో మొదటి మార్పులు స్పష్టంగా ఉంటున్నాయి. మన్నా ఆగిపోయింది. రోజువారీగా సరఫరా చేసేటువంటి మన్నా నిలిపివేయబడింది. దేవుడే, ప్రభువే నిలిపివేశాడు. ప్రజలు తమ కొరకు ఆహారాన్ని సేకరించాలి. ఇప్పుడు ఇక మన్నా ప్రతిరోజు కురవదు. వాళ్ళు పనిచేసుకోవాలి, ఆహార వస్తువులను పండించుకోవాలి. ఆ విధంగా వాళ్ళ ఆహారాన్ని పొందుకోవాలి. పట్టణీక్రమణ ప్రారంభమైంది. అంటే అర్బనైజేషన్. వాళ్ళందరూ ఒక కూడుకుని గ్రామాలు కానీ లేకపోతే పట్టణాల్లో కానీ వాళ్ళు ఆ విధంగా కలిసి ఉండాలి. మరి విశ్రాంతి దినంలో కూడాను చాలా మార్పులు జరిగింది. విశ్రాంతి దిన చట్టములను వ్యవసాయక జీవితంతో సహా వాణిజ్యం, వ్యాపారాలు క్రమక్రమేణా మరింతగా ఈ విశ్రాంతి దిన ఆచారాలను పాటించాలి. దానికి సంబంధించినటువంటి చట్టాలు, విధులు, ప్రిన్సిపల్స్ వ్యవసాయ జీవితానికి సంబంధించినటువంటి కానీ, వాణిజ్యానికి మరి వ్యాపారానికి చెందినటువంటి ఏదైనా సరే వాటన్నిటిలో కూడాను ఈ విశ్రాంతి దినానికి చెందినటువంటి చట్టాలను పాటించాలి. ఇప్పుడు రాజరిక స్థాపన, మొనార్కీ అంటారు. అంతకుముందు దేవుడే వాళ్ళకి రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఒక రాజుని నియమించాడు. లేకపోతే తర్వాత రాజు అయ్యాడు. అంతకుముందు మరి న్యాయాధిపతులు వచ్చారు కదా, అది ఆ పరిస్థితి కూడా మారింది. ఆలయం యొక్క నిర్మాణ రంగాలు ఆసన్నమవుతుండగా అక్కడ ఆలయం స్థాపించాలి కదా,
సమాజంగా ఏర్పడుటకు మరింత కేంద్రీకరణ, సంస్థీకరణ అంటే ఆర్గనైజేషన్ కూడా చేంజ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు స్థిరంగా ఒక చోట ఉంటారు కాబట్టి, పరిస్థితి మారింది కాబట్టి వాళ్ళకి ఆర్గనైజేషన్గా ఆర్గనైజేషన్ ఉండాలి. ఇప్పుడు ఆర్గ అంతకుముందు ఆర్గనైజేషన్ వేరు, ఇప్పుడు ఆర్గనైజేషన్ వేరు, ఒక చోట ఉంటారు కాబట్టి. అంతేకాదు వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఉండేటువంటి కేంద్రంగా వాళ్ళందరూ కలిసి ఉండాలంటే ఒక కేంద్రం ఉండాలి. దానిలో కూడా మార్పు ఉండాలి. ప్రత్యేకించి సొలొమోను ఆలయాన్ని నిర్మించుటకు అవసరమైన వాటిని అందించే ఆసక్తిని దావీదు చూపించుటే కాక ఈ ఈ అధ్యాయంలో దానిని నిర్వర్తించుటకు, కొనసాగుటకు, మరి ఆలయం కట్టడమే కాదు, కట్టాలి, మరి అక్కడ ఒక పద్ధతిలో ఒక ఆర్గనైజేషన్గా ఉండాలి, అప్పుడే అది కొనసాగుతుంది అన్నమాట. ఆ విధంగా నిర్వర్తించేటువంటి విధానం కూడా అక్కడ మారింది. అవసరమైన నూతన సంస్థీకరణ విధానములకు పునాదులు వేయుటపై అది ఆ పరిస్థితి మారింది కాబట్టి ఆయన ఆయన ఏ విధంగా మారినటువంటి పరిస్థితిని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి అని దానిపై దావీదు దృష్టి పెట్టాడు. అటువంటి అంశాలపై ఈ 23, 24, 25 అధ్యాయాలు, మొదటి దినవృత్తాంతాలు, ఈ అధ్యాయాలు, ఈ 4 అధ్యాయాలు 23, 24, 25, 26 4 అధ్యాయాలు ప్రధాన ఆసక్తిని చూపిస్తుంది అన్నమాట. ఈ అధ్యాయాలు ఏంటి? మారినటువంటి పరిస్థితుల్లో ఆయన దేవాలయం కట్టడం, దానికి చెందినటువంటి అది కొనసాగాలి అని అంటే దానికి చెందినటువంటి ఆ యొక్క ఆర్గనైజేషనల్ మ్యాటర్స్ అన్నీ కూడాను, వాటన్నిటిపై ఇక్కడ ఈ 4 అధ్యాయాల్లో దృష్టి పెట్టినటువంటి రీతిగా మనం చూస్తాం. ఇప్పటికే ఇంతవరకే ఈ 23వ అధ్యాయంలో రాబోయే మార్పులను గురించి దావీదు ఆలోచిస్తున్నట్లుగా మనం చూస్తాం. గతంలో అరణ్య సంవత్సరాల్లోనే లేవీయుల విధులు ఏంటో అవి ప్రారంభమైంది. శిబిరాలు కదిలినప్పుడు దేవుడు సూచించాడు, ఇక మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని. అప్పుడు ఏం చేయాలి? ఈ లేవీయులు వాళ్ళ బాధ్యత తీసుకుని వాటన్నిటినీ సమకూర్చుకొని వాళ్ళు ప్రయాణం చేయాలి. అది అంతకుముందు ఉన్నటువంటి లేవీయులకు ఇచ్చినటువంటి బాధ్యత. ఇప్పుడు ప్రభువు తన ప్రజలకు విశ్రాంతి ఇచ్చి ఉన్నాడని దావీదు ఆలోచిస్తున్నాడు. ఇక అప్పుడు 40 సంవత్సరాల పరిస్థితి, లేకపోతే 340 సంవత్సరాల ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితి, దానికి మారుగా ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయినటువంటి పరిస్థితి. ఆ సెటిల్ కావటం, కనాన్లో సెటిల్ కావటం, అది వారి విశ్రాంతిని సూచిస్తుంది. దావీదు మరి ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. ఇక్కడ విశ్రాంతి ఉన్నటువంటి పరిస్థితి మారింది. వారు వాగ్దాన దేశంలో ఉన్నారు. అంతేకాదు వారు నిత్యము యెరూషలేములో, అంటే దేవుడు ఉంటాడని వాగ్దానం చేశాడు కదా, యెరూషలేములో నివాసము చేయుదురని దేవుడు ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఉంటారు అని దేవుడు సెలవిచ్చిన మాటలపై దావీదు శ్రద్ధ పెట్టాడు. చదువుకుందాం. ఇక్కడ 25వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు, లేవీయులకు కూడా ఇక మీదట గుడారమునైనను దాని సేవ కొరకైనను ఉపకరణములనైనను మోయ పని లేదనియు దావీదు సెలవిచ్చాను. కాబట్టి లేవీయుల విధులలో కొన్ని తప్పక మార్పులు రావాలి. లేవీయులకు కూడా ఇక మీదట గుడారమునైనను దాని సేవ కొరకైన ఉపకరణములైనను
మోయ పని లేదు అని దేవుడు సెలవిచ్చాడు. ఇంతలో క్రొత్త విధులు ప్రవేశపెట్టబడినవి. ఆలయంలో కానీ గాయక బృందాలు, తద్వారా మరి ఆ పాటలను నేర్పించేటువంటి వాళ్ళు, ఆ బడులు, ఆ పాఠశాలలు, ఆ ఇన్స్టిట్యూషన్స్, మరి ఆ మ్యూజిక్కి చెందినటువంటి ఆ యొక్క శిక్షణ, డిసిప్లిన్, అదంతా మరింతగా ఆయన ఆలోచించవలసినటువంటి అవసరం కలిగింది. అవన్నీ కూడాను దావీదు మహారాజు దృష్టిలో పెట్టుకున్నాడు. కాబట్టి లేవీలలో పునర్వీకరణ అంటే రీఆర్గనైజేషన్ అన్నమాట, వస్తీకరణ జరిగింది. వారు ప్రధాన కుటుంబాలుగా, లేకపోతే వాటి కింద చిన్న వంశాలుగా, తదితర విధాలుగా వాళ్ళు విభజింపబడ్డారు. ప్రజలు 12 గోత్రాలే కాదు, మరి వాళ్ళ చిన్న వంశాలు, ట్రైబ్సే కాదు, వాళ్ళ యొక్క వంశాలు కూడాను విభజింపబడి గ్రూపులుగా తయారయ్యారు, చిన్న గ్రూపులుగా. అంతేకాదు ఆలయము, దాని అవసరాలు, ఆధిపత్యం ఎవరు చలాయించాలి, ఓకే, ఆలయము దాని అవసరాల ఆధిపత్యం చలాయించుటకు అనుమతి లేదు. అంటే వేరే వాళ్ళు ఆధిపత్యం వహించడానికి అనుమతి లేదు. నిజమే, రానున్నటువంటి అధ్యాయాలు ఆలయానికి సేవ చేసేవారు నిర్వర్తించవలసినటువంటి పనులపై దృష్టి పెట్టాలి. తక్షణ యాజకత్వ విధులు ఆలయం చుట్టూ స్పష్టంగా ఉన్న తక్కువ పనులేం కాకుండా, మరి నిర్వహణ, మరమ్మత్తు, ఆర్థిక పరిపాలన యొక్క ప్రధాన బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. అంటే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి పనులే కాదు, మిగిలినటువంటి పనులు కూడా మరమ్మతు ఈ మరమ్మతులు, ఆర్థిక పరిపాలన, వాటితో పాటు దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ పరిస్థితులను చక్కబెట్టుకునేటువంటి విధమే కాదు, మతపరమైనటువంటి ఆచారపరమైనటువంటివే కాదు, మరి ఆర్థికపరమైనటువంటివి, పరిపాలనకు చెందినటువంటి విషయాలు, ఆ ప్రధాన బాధ్యతలు కూడా వాళ్ళు నిర్వర్తించాలి. కానీ ప్రారంభం నుండి ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే, యాజకులు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించాలి. అంటే ఫిజికల్గా వాటిని మతపరంగా ఆచరణలే కాదు, వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బోధించాలి. అది బోధించేటువంటి వారుగా ఉండాలి. వాళ్ళు అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను వాళ్ళు సేవ చేయాలి. ఈ పనుల కొరకు 6,000 లేవీయులను దావీదు నియమించాడు. ఓకే, 4వ వచనం చదువుకుందాం. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి. వాళ్ళంటే ఒక లీడర్స్ అన్నమాట. అధిపతులు, న్యాయాధిపతులు, జడ్జి చేసేటువంటి వాళ్ళు, న్యాయ తీర్పు చేసేటువంటి వాళ్ళుగా ఈ లేవీయులు ఉండాలి. వీటన్నిటిని బట్టి మనం ఏం నేర్చుకుంటాం? అన్నిటికంటే ముఖ్యంగా ఇది లోపల జరిగినటువంటి సందర్భీకరణ అంటే కాంటెక్స్చువలైజేషన్ అంటారు. దానికి చెందినటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలి. అంటే ప్రత్యక్షపరిచినటువంటి వాటిలో అంటే దేవుడు కొన్ని విషయాలు ప్రత్యక్షపరిచాడు. వాటిల్లో ముఖ్యమైనటువంటి వాటిలో రాజీ పడకూడదు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గివెన్స్ అంటారు.
అది తప్పకుండా ఆచరించాలి, చేయాలి. ఎలా ఆచరించాలో, ఎలా తీసుకోవాలో, మరి ఇచ్చిన వాటిల్లో వేటిని వదిలిపెట్టాలో, వాటిని క్రొత్త సందర్భాలకు అన్వయించుకోవాలో, అంటే 2 రకాలు. రాజీ పడకుండా కొన్నిటిని చేయాలి, మరి కొన్నిటిని వదిలిపెట్టాలి. ఎందుకంటే సందర్భాలను బట్టి మార్పులు చెందింది కాబట్టి. అదేవిధంగా 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ప్రయాణించినట్టుగా లేదు కాబట్టి, ఆ కాంటెక్స్ట్ వేరు కాబట్టి కొన్ని మార్పులు జరగాలి. వాటినే హత్తుకుని ఉండకూడదు. క్రొత్త సాంస్కృతిక సందర్భాలలోనికి విస్తరించినప్పుడు అటువంటి ప్రశ్నలకు తిరిగి పరిష్కారం చేసుకోవాలి. ఎందుకంటే క్రొత్త సందర్భాల్లో సంఘం, ఇప్పుడు చర్చికి వచ్చామన్నమాట. ఇశ్రాయేలీలు కాదు, ఇశ్రాయేలీలకి దావీదు మహారాజు చేశాడు. కొన్నిటిని ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని తప్పనిసరిగా మీరు బోధించాలి. మరి ఆలయం విషయంలో డిఫరెంటు. అంతకుముందు ఆలయం లేదు, ప్రత్యక్ష గుడారం ఉంది, ఇప్పుడు స్థిరంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాల్లో రాజీ పడకూడదు. దాన్ని గివెన్స్ అంటారు. అముఖ్యమైనటువంటి విషయాల్లో మరి ఆ కాంటెక్స్ట్కి సంబంధించినటువంటిది, ఆ సందర్భానికి సంబంధించినటువంటి దానికి రాజీ పడవచ్చు. కాబట్టి దేనికి రాజీ పడాలి, దేనికి నిష్ఠగా వాటిని ఆచరించాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మరి సంఘంలో కూడాను ఇప్పుడు ఈ సువార్తలు కానీ, క్రొత్త నిబంధన కానీ, సంఘం మరి ఈ అపోస్తుల ద్వారా సంఘానికి క్రొత్త నిబంధన ఇవ్వబడింది. వాటిల్లో ముఖ్యమైనటువంటి ఏంటి అని గమనించాలి. ఎందువల్లంటే సంఘం యూదుల నుండి మరి సమరయులకు వెళ్ళింది, సమరయుల నుండి మరి వేరే జాతులకి వెళ్ళింది. యెరూషలేము నుండి యోదయ నుండి సమరయ నుండి ప్రపంచానంతటికి వెళ్ళిందన్నమాట. వాళ్ళ సంస్కృతి వేరుగా ఉంటుంది. కాబట్టి ఏది సంస్కృతికి చెందినటువంటి రీతిగా అవలంబించి రాజీ పడాలి, వేటి విషయంలో రాజీ పడకూడదు అనేటువంటిది మనం గమనించుకోవాలన్నమాట. ఆ ప్రశ్నలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఒక పక్షానికి చెందినటువంటి వారు సంఘంలో, ఒక పక్షానికి సంబంధించినటువంటి వారు మా సాంప్రదాయం ఎట్లా ఉంది అని వారు ఎదిగినటువంటి సంప్రదాయానికి అతుక్కుపోతారు. వాళ్ళు దానికి అతుక్కుపోతారు, దాన్ని వదలకూడదు అని అంటారు. మరి మరొక పక్షం వారు కాంటెంపరీగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసేది కూడా తప్పే. ఏంటంటే లేఖనము చెప్పుతున్న దానిని వదిలివేయుటకు వాళ్ళు ప్రారంభిస్తారు. కాబట్టి రెండూ తప్పే. మేము ఆ సాంప్రదాయంలో, ఆ సంస్కృతిలో ఎదిగామని వాళ్ళ సాంప్రదాయాన్ని ప్రతి తరం వాళ్ళకి రుద్దాలని వాళ్ళు తలస్తారు. మరి తర్వాత వచ్చినటువంటి ఆ సంస్కృతి వాళ్ళు ఏం చేస్తారంటే, లేఖనాలు చెప్పుతున్న దాన్ని, ప్రాముఖ్యమైనటువంటి వాటిని వదిలివేయటానికి వాళ్ళు ప్రారంభిస్తారు. ఈ రెండు కూడా చాలా డేంజరస్ అన్నమాట. కాబట్టి నాయకులు తలంచాలి ఏంటి ముఖ్యమైనటువంటివి అని. అముఖ్యమైనటువంటి వాటిలో తప్పనిసరిగా రాజీ పడాలి, లేకపోతే యూనిటీ ఉండదు. మన నెక్స్ట్ తరం వాళ్ళు మరి సువార్తని అర్థం చేసుకునేటువంటి రీతిగా ఉండదు. ఇప్పుడు ట్రాన్స్లేషన్స్ ఎన్నో వస్తున్నాయి. మరి ప్రతి ట్రాన్స్లేషను ఒక సంస్కృతి చెందింది, ఒక భాషకి సంస్కృతి చెందింది. మరి సువార్త వాళ్ళకి ఎట్లా అర్థం కావాలి? ఎన్నో వేలకు వేలు మరి భాషలు ఉన్నాయి కదా. ఆ భాషలన్నిటికీ
ఆ సంస్కృతిలో, ఆ భాషలో సువార్తను ఎట్లా ప్రకటించాలి అనేటప్పుడు ముఖ్యమైన వాటిని ఏ విధంగా శ్రద్ధగా భద్రపరిచి వాటిని పాసాన్ చేయాలి. ఏటి విషయంలో రాజీ పడి ఆ సంస్కృతి అట్లా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దేశంలో స్త్రీలని ఒక విధంగా ట్రీట్ చేస్తారు, మరి పాశ్చాత్య దేశాల్లో మరొక విధంగా ట్రీట్ చేస్తారు. వాళ్ళని ఏ విధంగా గౌరవించాలో ఆ గౌరవించేటువంటి విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి మనం అది గమనించాలన్నమాట. ఏది ముఖ్యం, ఏది అముఖ్యం అయినటువంటి దాన్ని మరి పౌలు కూడా ఆ విధంగా ఆచరించాడు. ఒక మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తాం. 19వ అధ్యాయం నుండి 23లో పౌలు కూడాను ఈ విషయాన్ని సుదీర్ఘంగా ఆలోచించి ఏవి ముఖ్యమో ఏవి అముఖ్యమో దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నాడు. అదేవిధంగా మనం కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుంది. నాకు స్వతంత్రత ఉంది, కానీ నాకు నేనే దాసునిగా చేసుకున్నాను. సొంతగా ఎవరో బలవంతం చేసి దాసుడిగా ఉండు అని చెప్పింది కాదు. తనకు తానే ఒక నియమాలకు కట్టుబడి ఉన్నాడు దాసుడిగా. నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అది అయిపోయింది, 19 అయిపోయింది. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటుంది. చూడండి, యూదుల మధ్య ఉన్నప్పుడు యూదుని వలె ఉన్నాడంట. ధర్మశాస్త్రములకు లోబడిన వాణిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను. చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రానికి, ఇప్పుడు ఆయన క్రైస్తవుడయ్యాడు, యూదుడిగా ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ఇప్పుడు క్రైస్తవుడయ్యాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడని అవసరం లేదు. కానీ వాళ్ళని సంపాదించుకోవడానికి కొన్ని విషయాల్లో ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. అది నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రములకు లోబడిన వాని వలె ఉంటిని. అది అవసరం లేదు, ఆయన ఇష్టం ఉంటే లోబడచ్చు, ఇష్టం కాకపోతే లోబడిన అవసరం లేదు. అది ఆ స్వతంత్రత ఉన్నదన్నమాట అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. యూదుల మధ్య ఉంటే కొన్ని ఆచారాలు, యూదుల ఆచారాలు అవలంబిస్తాను. ఎందుకు అవలంబిస్తానంటే ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే వాళ్ళకి స్వార్థ చెప్పడానికి, వాళ్ళు రక్షింపబడటానికి, వాళ్ళని సంపాదించుకొనుటకు అంటే అర్థం అది. వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళ జీవితాలు సువార్త ద్వారా మారటానికి అని చెప్తాడు. కంటిన్యూ. ఓకే, 20 దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంబోధించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వలె ఉంటిని. ధర్మశాస్త్రం లేనటువంటి వాళ్ళు అన్యులు, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. వాళ్ళ మధ్య ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అనేది నేను పట్టించుకోను. ఇంకెందుకంటే నేను క్రైస్తవుడిని, యూదుడిని కాదు. ధర్మశాస్త్రం అవలంబించాల్సిన అవసరం లేదు. అన్యుల మధ్య పనిచేసేటప్పుడు ధర్మశాస్త్రాన్ని అవలంబించను అంటాడు. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. బలహీనులు, ఇక దాని గురించి అంటే కొన్ని ఆచారాలు తప్పనిసరిగా ఆచరించాలని ఎక్కువ రూల్స్ పెట్టుకునేటువంటి వాళ్ళు బలహీనులు అన్నమాట. వాళ్ళని సంపాదించుకోవటానికి ఓకే, వాళ్ళు అవలంబించినట్టుగా అవలంబిస్తాను అంటాడు. ఏ విధము చేతనైనను యూదుల మధ్య కానీ, అన్యుల మధ్య కానీ, బలహీనుల మధ్య కానీ నేను పనిచేసినప్పుడు
ఏదో రీతిగా వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని రక్షించుకోవాలి అని ఈ విధానాన్ని అనుసరించాడు. అన్ని విధముల వాడనై ఉన్నాను. ఐ బికమ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ బికమ్ ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్. అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టినట్టుగా ఉన్నది, కానీ అది కాదు. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేస్తున్నాను. మరలా దీని కొంచెం 19 దగ్గర నుండి ఇక్కడ ఒక విషయం ఉన్నది. అది ఏంటి అంటే ధర్మశాస్త్రం. ఇక్కడ ధర్మశాస్త్రం 2 విధాలైనటువంటి ధర్మశాస్త్రం ఉన్నది. ఒకటి ఏంటంటే యూదుల ధర్మశాస్త్రం. అది మోషే ద్వారా వచ్చినది. ఇక్కడ అందరికీ యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రం, అదే సువార్త. ఇప్పుడు ఏమంటాడంటే ఈ యూదుల ధర్మశాస్త్రం అంతకుముందు నేను అనుసరించినప్పటికీ యూదుడిగా ఇప్పుడు క్రైస్తవుడినయ్యాను కాబట్టి అవసరం వచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తాను, అవసరం లేనప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటాను. నాకు అది అంత ప్రాముఖ్యమైంది కాదు. అవసరమైతే చేస్తాను, అవసరం లేకపోతే చేయను. అన్యుల మధ్య ఉంటే నేను చేయను దీన్ని. కానీ ఎందుకు చేస్తున్నాను అని అంటే వీళ్ళ యూదుల్ని రక్షించుకోవటానికి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక ధర్మశాస్త్రం ఉంది, అది సువార్త. అది క్రీస్తు ధర్మశాస్త్రం అంటాం. మోషే ధర్మశాస్త్రం కాదు, క్రీస్తు ధర్మశాస్త్రం. దీని విషయంలో అవసరమైతే నేను చేస్తాను, అవసరం లేకపోతే చేయను అనేది లేదు. తప్పనిసరిగా చేయాలి. అర్థమైందా? కాబట్టి ఇది గివెన్ అంటే తప్పనిసరిగా నిష్టగా అది పాటించాలి. ఇవి ఫ్లెక్సిబుల్, అవసరమైతే. ఎందుకంటే ఇది ముఖ్యమైనది కాదు, స్వార్థలో భాగంగా అయింది కాదు. కాబట్టి ఎక్కడ యూదుల మధ్య ఉంటే యూదుల ఆచారం నేను ఆచరిస్తాను, ఆచారాల ప్రకారం జీవిస్తాను అంటాడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రానికి సంబంధించి సువార్తకు సంబంధించింది ఏంటి అంటే విశ్వాస ప్రమాణం. కొంతకాలం కిందట మనం చెప్పుకుంటున్నాం, 12 విషయాలు చెప్పుకున్నాం విశ్వాస ప్రమాణం. అవి సువార్తకు సంబంధించినవి. దానిలో ఫ్లెక్సిబిలిటీ లేదు. ఇది ప్రమాణం, మన విశ్వాసానికి అది ప్రమాణం అన్నమాట. తప్పనిసరిగా వాటిని నమ్మాలి, వాటిని నమ్మినట్టుగా జీవించాలి. ఆ విధంగా దేని విషయంలో ఫ్లెక్సిబిలిటీ, దేని విషయంలో నిష్ఠగా ఉండాలి అనేటువంటి దాన్ని మనం ఒక లిస్ట్ చేసుకోవాలి. ఒక లిస్ట్ వేసుకుంటే ఇప్పుడు లిస్టులో 1, 2, 3, 4 ఇంకా ప్రతి ఒక్కళ్ళు మనం తలంచేటువంటి రీతిలో కానీ ఆచరించేటువంటి విధానంలో కానీ ఎన్నో ఉంటాయి కదా. ఇది తలంచేటువంటి విధానం, థియాలజీ. మనం ఇది నమ్మాలి, ఈ విధంగా ఆచరించాలి. ఓకే, వాటిలో ఎన్నో ఉంటాయి. వాటిలో ఏం చేయాలంటే ఏవి ఈ తెగకు సంబంధించినవి, గివెన్స్ అంటాం కదా, అంటే ఈ విశ్వాస ప్రమాణానికి సంబంధించినవి. అది అంతగా ఇవి ప్రాముఖ్యమైనవి, ఇవి అంత ప్రాముఖ్యమైనవి కాదు అని
వీటిని వీటిని మనం ఇటు కానీ ఈ లిస్టులో కానీ ఈ లిస్టులో కానీ పెట్టుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది లేకపోతే ఏమవుద్దంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా మా సాంప్రదాయం, మేము అట్లా చేసేవాళ్ళం. ఆ సాంప్రదాయాన్నే చేయాలి. కుర్చీలోనే కూర్చోవాలి, లేకపోతే చాప మీదే ఉండాలి, లేకపోతే తప్పనిసరిగా మోకరించాలి, లేకపోతే మోకరించకూడదు, లేకపోతే మోక నేను తప్పనిసరిగా మోకరిస్తాను కాబట్టి అందరూ కూడా మోకరించాలి అని పట్టుపట్టం అన్నమాట. అది అలాంటివి ఈ తెగకు సంబంధించిందా, ఈ తెగకు సంబంధించిందా అని మనం తలంచేటువంటి ఆ థియాలజికల్ ట్రూత్స్, మళ్ళా మనం ఆచరించేటువంటి ఆ మత సంబంధమైనటువంటి ఆచరణలు ఏ కేటగిరీలో ఉండాలి అనేటువంటి లిస్ట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే స్వార్థకి నష్టము ఉండదు, మరలా ఇతరులతో సఖ్యంగా ఉండి మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. యూనిటీ ఉంటుంది అన్నమాట. యూనిటీ, ఓకే, మనకు అన్యోన్యత ఉంటుంది. ఇది కూడా ముఖ్యమే. అన్యోన్యత, కలిసి ఉండటం, యూనిటీ ముఖ్యం. మరి మనం ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఏం చెబుతాం? యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధ సహవాసం. ఈ యూనిటీ అనేది ఈ సహవాసానికి చెందిందన్నమాట. ఇప్పుడు సహవాసం లేకుండా చర్చిని విభజించేటువంటి వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్. అది ఉండాలి అని అంటే ఇది ప్రాముఖ్యం కానటువంటి విషయాలకి కట్టుబడి ఉండకూడదు. ఫ్లెక్సిబుల్, నేను ఆ విధంగా చేస్తాను, ఆయనకు ఆ ఉద్దేశం అండి, ఆయన అనుభవం అది, ఆయన అర్థం అది అని ఈ అంత ప్రాముఖ్యం కానటువంటి విషయాల్లో మనం ఫ్లెక్సిబుల్గా ఉండి వాళ్ళ ఇష్టం అండి అని మనం సమర్థించుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే ఆ యూనిటీ అనేది ఉంటుంది. ఎఫ్ఎస్సి 4లో ఉంటుంది కదా, ఆ యూనిటీని కాపాడుకోవాలి. ఇది ఆయన విశ్వసిస్తున్నాడు కాబట్టి, సువార్తను విశ్వసిస్తున్నాడు కాబట్టి ఆయన నా సహోదరుడు అయ్యాడు. నా సహోదరునితో నేను తప్పనిసరిగా సహవాసం కలిగి ఉండాలి, డివైడ్ కాకూడదు. ఈ విషయాలకు నాంది ఇది దావీదు మహారాజే అక్కడ చేశాడు. ఏది ఇంపార్టెంటు, ఏది అన్ఇంపార్టెంటు అని ఆ సంస్కృతి, ఆ పరిస్థితి మారినప్పుడు ఆ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన అక్కడ ఆలయంలో తీసుకురావాల్సినటువంటి మార్పులు తీసుకొచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.